Ready. Praise the Lord. Today, November 26, Wednesday 2025. आज नवंबर 20 पर 6 तारीख 2020 पर 5 बरस छाशुंबा మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే స్తోత్రం 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 స్తోత్రం. ఎఫెసీ న్యూ టెస్టిమెంట్లో ఎఫెసీ 5వ అధ్యాయం 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును పరచనీయకుడి, ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్త పడమంటున్నాడు. ఎఫెసీ చాప్టర్ 5 6th వర్డ్. అదేవిధంగా జెర్మియా 31:11, ఇర్మియా 31:11లో వారి కంటే బలవంతుడైన వాని చేతి నుండి వారిని విడిపించుచున్నాడు. వారి కంటే నీ శత్రువు ఎవడైనా కానీ, నీకు విరోధి అయినా, నువ్వు యేసుని నమ్ముకున్నావా అయితే నీకు వ్యతిరేకమైన వాళ్ళని, అది గంటలోనో వారంలోనో తెలియదు, వారి కంటే బలవంతుడైన వాని చేతి నుండి వారిని విడిపించుచున్నాడు. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృప, పర్వతములు తొలగినను మెట్టలు తరిల్లిన, ఆమేన్. పర్వతములు తొలగినను మెట్టలు తరిల్లిన, నీ కృప నన్ను వీడదాని అభయమిచ్చితివే. అభయమిచ్చే దేవుడు యేసు, నిజమైన దేవుడు యేసు. యేసు అంటే రక్షకుడు. ధైర్యంగా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకళ్ళు నాకు బేరం అవ్వట్లేదండి అని సొంతంగా ఇదే ఒక టిఫిన్ స్టాల్ పెట్టుకున్నారు. అమ్మ, ఆ గుమ్మడికాయ, ఆ నిమ్మకాయ, ఆ ఫోటోలు తీసేయండి, నేను ప్రార్థన చేస్తాను, ఫలించకపోతే నేను గడ్డం నీట్గా చేసేసుకుంటాను అన్నమాట. వాళ్ళకి అది కావాలి, యేసు కావాలి. అయితే అది లేదా ఇది అలా ఉండాలి, అంతేగాని హండీ మే ఆదా రండి మే ఆదా అంటారు, ఇదే మరి. అయితే ఒక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తాను. అదేంటంటే ఈ గ్రూపుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కడు 1000, 1000 కాదండి, సారీ 1500 లేకపోతే 100 అలాగా మెసేజ్లు వాట్సాప్లు పాంప్లెట్లు పంపుతున్నారు. అది ఎంతసేపు చూడటానికి? అదంతా చూడాలి, చూసి ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసుకుంటూ రావాలి, లేకపోతే సెల్లు నిండా అది నిండిపోద్ది. అలాగే 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు, తర్వాత గాడ్స్ సర్వెంట్స్ వాళ్ళు, ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర తెలంగాణ గ్రూపు. ఈ 3 గ్రూపుల్ని నిన్న డిలీట్ చేసేటప్పటికి ప్రాణం హాయిగా ఉంది. ఏంటంటే నాకు పని పడలేదా, దానికి తగ్గట్టుగా ఈ సైతాన్ నెంబర్లో ఎప్పటికప్పుడు నోట్ చేస్తున్నా, ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఫోన్లేని జాలి పడుతున్నాను. ఇదిగోండి అదే నేతల రాజేష్ వాళ్ళ వదిన గారు, ఆమె ఎంతసేపు బస్టాండ్ చుట్టూ తిరగడమే కానీ నన్ను ప్రతిరోజు పొద్దున్నే హింసిస్తుంది. ఫ్రాన్సిస్ గారి వాళ్ళు ఎక్కడైనా సెమినార్ సేవకుల సదస్సు ఉందా అని. ఈరోజు నెంబర్ చెప్తున్నాను, ఉదయం 7:25 ఆ టైం ఏంటంటే సుజాత
8977993099. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఉదయం 8977993099 ఈ నెంబర్ నుండి ఫోన్ చేసిందండి. ఏంటే ఎవడి సెల్లులో పడితే వాడి సెల్లులో నుండి మాట్లాడుతుంది. పైగా ఉదయం పూట నేను కడుపు ఖాళీ చేసుకోవాలి, వ్యాయామం చేసుకోవాలి, స్నానం చేయాలి, నాకు టైం పొద్దున పూట అది చేసుకుంటాం కదా జనరల్గా. ఈ సైతాను రోజు మంచిది కాదు, పిచ్చిది కాదు, గసురుతాం అంటే. అందుకని ఈ నెంబర్లన్నీ రాసి పెట్టుకున్నా. వీళ్ళ వల్ల నాకు ఇబ్బందులు వచ్చేస్తుంది. సరే, ఇప్పటి వరకు మీరు ఓపికగా చూశారు. గ్రూపులు ఒక్కొక్కడు 100, 150, 200 వీడియోలు, ఏంటి వాట్సాప్లు, పాంప్లెట్లు పంపుతుంటే చండాలం అయిపోతుంది. అందుకని ప్రశాంతంగా ఉంది. నిన్న సాయంత్రం డిలీట్ చేయడం జరిగింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అనేది మరవమాకండి. మీ ఇష్టం, నా కోసం మీరు ప్రార్థన చేస్తే మంచిదే, అది మీ దయ. అయితే ప్లీజ్ సెంట్ అంటే SENT, సెంట్ యువర్ ఫోటో అని నాకు వాళ్ళు ఇది రిప్లై ఇవ్వాలి. నేను పంపనండి. నేను పెద్ద హైయెస్ట్ దైవ సేవకుడిని కాదు, మహాభక్తుడిని కాదు. దేవుడిని నమ్మండి, దేవుడితో ఉండండి. ఆల్ ది బెస్ట్. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.